నందిగం సురేష్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. మరియమ్మ హత్య కేసులో బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీం నిరాకరించింది. బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. మరియమ్మ హత్య కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు నందిగం సురేష్ తనపై ఎటువంటి నేర చరిత్ర లేదని పేర్కొన్నారని, అప్పటికే ఆయనపై 5 కేసులు ఉన్నాయని సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించారు. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేశారని, 36 మందితో ఉన్న ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకుండా ఒత్తిడి తెచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదైనప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారని, ఆయన పార్టీ అధికారంలో ఉండటంతో 3 ఏళ్లుగా దర్యాప్తులో పురోగతి లేదని లూత్రా ధర్మాసనానికి వివరించారు. ట్రయల్ కోర్టు ఈ అంశాలను పరిగణలో తీసుకుని దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని పేర్కొని బెయిల్ నిరాకరించిందని తెలిపారు. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారని, హైకోర్టు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసి బెయిల్ తిరస్కరించిందంటూ నివేదించారు. నందిగం సురేష్ తరఫున సీనియర్ న్యాయవాది మహేష్ జట్మలాని వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరునకు నేర చరిత్రతో సంబంధం లేదని అన్నారు. అందుకు 2012, 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదాహరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుని నేర చరిత్ర ఉందా లేదా అనేది సమస్య కాదని, నేర చరిత్రను దాచిపెట్టడమే ప్రధానమైన అంశమని పేర్కొంది. ప్రస్తుత కేసులో నేర పాత్రను పరిశీలించాలని, అంతే తప్ప పూర్వ నేర చరిత్రకు సంబంధం లేదని జట్మలాని కోర్టుకు వివరించారు. మొదట అసలు నందిగం సురేష్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని, రెండోసారి విచారణ జరిపినప్పుడు 5గురు సాక్ష్యం ఇచ్చారని చెప్పారు. వీరంతా ఒకేలా సాక్ష్యం ఇవ్వడం చూస్తే కావాలనే నందిగం సురేష్ కు వ్యతిరేకంగా ఏదో జరిగిందనే అనుమానం కలిగిందని అన్నారు. పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మపై మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు వస్తున్న పెన్షన్ను నిలిపివేశారని, ఇల్లు ఇప్పిస్తామని ఇవ్వలేదని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరియమ్మ దూషించింది. దీంతో సురేష్ అనుచరులు ఆమె ఇంటిపై దాడి చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆమెను కొందరు హతమార్చారు. ఈ విషయంపై అప్పట్లో మరియమ్మ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో దర్యాప్తు ముందుకు కదలలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరియమ్మ కుమారుడు మంత్రి నారా లోకేష్ ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరాడు. మరియమ్మ మృతి గురించి వివరాలను, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును లోకేష్ కు వివరించారు. మంత్రి లోకేష్ సూచనలతో కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కేసులో నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తే అందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం నందిగం సురేష్ కు బెయిల్ నిరాకరించింది.